బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చచ్చిపోతున్న బాబోయ్ నన్ను పట్టించుకోండి సార్ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు జగిత్యాల ఆసుపత్రి సిబ్బంది. గొల్లపల్లి మండలం మల్లన్నపేటకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న భూమయ్య గౌడ్ను ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అయితే భూమయ్య గౌడ్ గంట పాటు బెడ్ కిందే పడిపోయాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరించారు. మీడియాకు పేషెంట్ బంధు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా భూమయ్యకు చికిత్స ప్రారంభించారు ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రి నిర్వాహకంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుండి. శ్రీనివాస్, సిబ్బంది యొక్క నిర్వాహకము ఇటు రోజు రోజుకు దిగజారుతుందని చెప్పుకోవచ్చు. నిత్యం విమర్శలు వస్తున్నా గానీ ఇటు జగిత్యాల ప్రభుత్వ సిబ్బంది యొక్క వాలకము మారడం లేదని చెప్పుకోవచ్చు. ఇటు పలు వరుస సంఘటనలు జరుగుతున్నా గానీ అక్కడ అధికారులు పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు వాళ్ళు ఇటు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలం లోపల చాలా సమస్యలు కూడా జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లోపల వెలుగులోకి వచ్చాయి. కానీ వారి యొక్క సిబ్బంది యొక్క నిర్వాహకం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలము మల్లన్నపేట గ్రామం చెందినటువంటి భూమయ్య గౌడ్ అనేటువంటి వ్యక్తి ఆసుపత్రికి చికిత్స కోసం రావడం జరిగింది. అయితే వచ్చేటువంటి సమయం లోపల వారి యొక్క బంధువులు ఆసుపత్రి లోపల వదిలి వెళ్లిపోయారు. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ కు సంబంధించినటువంటి వారు ఆ భూమయ్యను పట్టించుకోకపోవడంతో చచ్చిపోతున్న బాబాయ్ నన్ను పట్టించుకోవడండి అని చెప్పి మొత్తుకున్నా గానీ ఇటు నిర్లక్ష్యంగా అయితే సిబ్బంది వహించారని చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భూమయ్య గౌడ్ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా ఇటు ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదు. కింద పోయి గంట పాటు కూడా ఇటు బెడ్ కిందనే పడిపోయి ఉన్నటువంటి పేషెంట్ భూమయ్య గౌడ్ ను చూసి చూడనట్టుగానే వాళ్ళు వైద్యులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వ్యవహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పక్కన ఉన్నటువంటి మరొక వేరే వారు ఇటు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఇటు మన బిగ్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ భూమయ్య అనేటువంటి వ్యక్తికి ఇటు తిరిగి వైద్య పరీక్షలు చేసి అక్కడ చేర్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.